జాబ్ క్యాలెండర్ అనేది సాధ్యం కాదు. చాలా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని ప్రయత్నం చేసినాయి అనేది కొంత బయట నడుస్తున్నటువంటి చర్చ. నిజంగా సాధ్యమైతదా అంటే జాబ్ క్యాలెండర్? ఇయర్లీ పాసిబిలిటీ అయితది. నేను హ్మ్. మొన్న ఇప్పుడు అక్నూర్ మురళి గారు చెప్తుండే ఇయర్లీ పాసిబుల్ అయితది. హ్మ్. అంటే ఇయర్లీ ఖాళీలు నింపడం ఒకటి, హ్మ్. ఆ లంసమ్ జాబ్స్ నింపడం ఒకటి. 2 టాస్క్‌లు ఉన్నాయి ఇప్పుడు మనకు. హ్మ్. 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 అంటే ఈ బ్యాక్‌లాగ్ ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని మళ్ళీ దీంట్లో యాడ్ చేయాలి. హ్మ్. సో, అది ఎక్స్‌పాండెడ్ మోడ్‌లో చేయాల్సిన అవసరం ఉంటది. దానికి పెద్ద ఇదిగో ఇచ్చేది మనమైనప్పుడు, ఇవ్వాలని ప్రేమ ఉన్నప్పుడు ఎట్లనైనా చేయొచ్చు. ఓకే. అదేమి హ్మ్. ఏంది వేరే రాష్ట్రాల ఉద్యోగాలు మనం ఇస్తలేంగా. మన పిల్లలకు మనం ఇచ్చే ఉద్యోగాల విషయంలో శేషబిషలు ఎందుకు? అంటే కాబట్టి చాలామంది ఇట్లా ఇప్పుడు రైతు రుణమాఫీ లెక్కనే. హ్మ్. వాళ్ళు అన్నీ సీజ్ చేసేసిండ్రు. హ్మ్. బీఆర్ఎస్ అనేది ఇది మేమెందుకు చేయాలి? చలో హ్మ్. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకు రుణాలున్నాయి. అవును. ఎస్సీ, ఎస్టీల రుణాల కాలువనే మూసేసిర్రు. హ్మ్. హ్మ్. అసలు ఇప్పుడు అయి పాకురు పట్టిపోయినాయి, సిలుము పట్టిపోయి ఇప్పుడు వాటిని హ్మ్. కొట్టి లేపాలి. హ్మ్. మనం అలొకేషన్స్ చేయాలి. మళ్ళా మొడాలిటీస్ తయారు చేయాలి. హ్మ్. ఇప్పుడు దళిత బంధు అనేది ఉన్నది. దాంతో ఏమున్నది హ్మ్. కార్లది, ఎన్ఎస్ఎఫ్‌డిస్‌ది, అవును. ఆ పథకం అన్నీ క్లోజ్ చేసి హ్మ్. మేమేమైనా 10 లక్షలు నీకు ఇచ్చేస్తా అన్నాను. హ్మ్. పైసల రూపంకొచ్చినాయి. ఉపాధి ఓకే. రూపం పోయింది. ఓకే. ఈ 10 లక్షల్లో 3 లక్షలు ఆళ్ళకు, 2 లక్షలు ఈళ్ళకి, ఈయనకొచ్చేది 3, 4 లక్షలు. హ్మ్. ఇది లంచాల అయింది. ఓకే. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షలు అనే దానికి ఒక న్యూ మొడాలిటీస్ తయారు చేయాలి. ఓకే. దుబారా కాకుండా హ్మ్. అక్రమార్కన డబ్బులు వృధా కాకుండా చేయాలి. ఇప్పుడు గతంలో పెండింగ్‌లు ఉన్నాటికి ఇవ్వమని వస్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఏది గతంలో శాంక్షన్ అయ్యి ఒక 2, 3 సంవత్సరాల క్రితం అయిన దానికి. హ్మ్. ఇంకా ఎస్సీ అంటే వెల్‌ఫేర్‌కి సంబంధించిన మినిస్ట్రీనే ఇంకా రాలే. హ్మ్. అవును. సో, అది ముఖ్యమంత్రి గారి కంట్రోల్‌లో ఉంది. వారికి హెక్టిక్‌గా ఇతరత్ర ఇప్పుడు మున్సిపల్, హోమ్ ఇదంతా ఉండడం వల్ల కొన్ని వెల్‌ఫేర్‌కి సంబంధించి ఇప్పుడు అలొకేషన్స్ రాగానే హ్మ్. వారే ప్రిన్సిపల్ సెక్రటరీస్‌తో కూర్చొని వాటికి సంబంధించి విధి విధానాలు చేస్తారు. ఏది తొందరపాటు ఏమి అక్కర్లేదు. అట్లని చెప్పి ఏదో మాయ చేసి పక్కకు తప్పించుకునే ప్రభుత్వం కాదు. చెబితే చేస్తామనేది అది క్లియర్‌గా అయితున్నది. రేపు ఇంక మీరు అన్న దాంట్లో 13 కూడా హరీష్ రావుని చెప్పమనండి ఏమేమి మిగిలున్నాయో ఇంకా. హ్మ్. అన్నీ అమలుకు వస్తున్నాయి. హ్మ్. జాబులు కూడా ఏస్తాన్నాం, ఏస్తూనే ఉన్నాం. హ్మ్. జాబ్ కోచింగ్ చేసేటోళ్ళకి కూడా రుణ సహాయం చేస్తామనే ఆలోచన ఉంది. అవును. సో, అది కూడా రేపు బ్యాంకర్స్‌తో మాట్లాడిన తర్వాత ఈ బడ్జెటరీ అంటే మనకు ఎకనామిక్ సపోర్ట్ పెరిగితే హ్మ్. ఇంకా మంచిగుంటది. నాకు తెలిసి ఇంకా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అంటే నీకు ఎంత ఒక 6, 7 నెలల తర్వాత వచ్చేది కొంచెం ఎంపవర్డ్‌గా ఉంటదింకా. హ్మ్. హ్మ్. అప్పుడు నిండైన బడ్జెట్ వస్తది. హ్మ్. ఇప్పుడున్న లుకానాస్ లేవు. హ్మ్. ఇప్పుడు చూడండి మీరు ఒక నెలకు ఇప్పుడు 7,000,00,00,000 రూపాయలు అప్పు కడుతున్నాం మనం. హ్మ్. మనం 2014 దాంట్లో 14 కంటే ముందు ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంవత్సరానికి 7,000,00,00,000 వడ్డీ కట్టినాం. మీరు చూడండి. హ్మ్. ఆ డేటా తీయండి. నాకు ఎవరైనా మిత్రుడు చెప్తున్నాడు. హ్మ్. ఒక నెలకు 10 జిల్లాలకు మనము 7,000,00,00,000 7,000,00,00,000 ఒక నెలకు కడుతున్నాం. అప్పుడు సంవత్సరానికి అంటే 7,000. ఇప్పుడు సంవత్సరానికి కట్టినాం. హ్మ్. 7,00,000,00,000 తెచ్చిండు కాకా మరి. హ్మ్. అప్పు చేసి పప్పు కూడు లెక్క. హ్మ్. మళ్ళా నువ్వు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటాడు. తింటాడు మంచిగా గోక్కొని తిని అవతల పడ్డాడు. మళ్ళీ ఇది చెయ్యి అంటాడు. హ్మ్. మళ్ళీ ఎంత బలంగా ఉన్నాం మేము. హ్మ్. ఏమంటారు దాన్ని? స్టేట్ జీఎస్టీ మేము హ్మ్. మామూలుగా పెరిగిందా జీఎస్టీ? హ్మ్. కాదు. ఏది రాష్ట్ర తలసరి ఆదాయం తలసరి ఆదాయం. ఓకే. మామూలుగా పెరిగిందా? హ్మ్. 3,00,000లకు పోయింది. 2,00,000 పోయింది. హ్మ్. ఇయాల ఒక్కొక్కరు రైతులు కన్నీరు గారుస్తున్నారు. 2,00,000 రుణమాఫీ చేస్తామంటే వాళ్ళ పేర్లు లిస్టులేస్తే హ్మ్. ఇప్పుడు మాకు వస్తున్నాయా పైసలు అనే కాడికి వచ్చింది. అప్పుడు రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించి మీరు ఇవ్వలేదని కాదు. హ్మ్. అవసరం లేనోళ్ళకి కూడా ఇచ్చేస్తిరి. హ్మ్. రియల్ ఎస్టేట్ వెంచర్‌లకు, బీడు హ్మ్. భూములకు అసల భూమి ఆళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ ఖాతాలకు వచ్చేది పైసలు. హ్మ్. మరి ఎందుకొస్తున్నాయో కూడా తెలవకుండా తీసుకున్నోళ్ళు ఒక జెడ్పీటీసీకి ఇక్కడ మహేశ్వరం ఇక్కడ హ్మ్. సార్ నేను ఈ రియల్ ఎస్టేట్ కొరకు చేస్తున్నా ఇది నాకెందుకు పైసలు ఇస్తున్నారని తీసుకుపోయి హ్మ్. ఎంఆర్ఓకి ఇచ్చిండ్రు. హ్మ్. స్టేజ్ మీదనే. ఓకే. నేను పేరు మర్చిపోయినా అదే 3, 4 సంవత్సరాల క్రితం అది. హ్మ్. నువ్వు టీఆర్ఎస్ కదా మళ్ళా నిన్నేమనరా అంటే అట్లా కాదన్నా అది నేను వ్యవసాయం చేస్తే తీసుకుంటే నిజాయితీగా ఉంటది. హ్మ్. నేను దాన్ని ఇప్పుడు వెంచర్ చేయబోతుంటే దాంట్లో పొలం చేస్తలేదు, ఏం చేస్తలేదు. నాకు పైసలున్నాయి. హ్మ్. నాకెందుకు అని ఇచ్చిండు. హ్మ్. అట్లాంటి వాళ్ళకి ఫిల్మ్ సిటీలకు అవును. లేకపోతే బడా వ్యాపారవేత్తలు కొనుక్కొని పెడతారు కదా భవిష్యత్ అవును. అవసరాల అవును. కోసం. హ్మ్. 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 ఇట్లాంటి వాటికి ఇచ్చిండ్రు. హ్మ్. కాబట్టి ఇప్పుడు రైతు వ్యవసాయం చేసే భూమికి హ్మ్. డెఫినిట్‌గా వస్తది. హ్మ్. అది వచ్చేటట్టే చేసినాం. హ్మ్. దాని కొరకే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. రైతు రుణమాఫీ కూడా ఎట్ ఏ టైమ్ ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.